హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అండి, అందరికీ తెలిసిన వీడియో దేవీ నవరాత్రుల స్పెషల్స్ అండి. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, ఆదిపరాశక్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆయా ప్రాంతాలలో ఉండే ఆచారాలను ఆనవాయితీలను బట్టి రోజుకో రూపంలో అలంకరించి రోజుకొక నైవేద్యం పెట్టి 10వ రోజున విజయదశమి వేడుకలు జరుపుకుంటాం మనం. 10 రకాల పాపాలను హరించే పర్వదినం కాబట్టి దసరా అనే పేరు వచ్చిందని అంటారు పెద్దలు. మాయావి అయిన మహిషుడనే రాక్షసుడిని, వాడి అనుచరులను సంహరించేందుకు అమ్మవారు ఆమె శక్తులు కలిసి రోజుకో రూపంలో వాళ్ళని సంహరించేందుకు చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో మొదటి 3 రోజులు లక్ష్మీ సంబంధమైనవి, తరువాత 3 రోజులు సరస్వతి సంబంధమైనవి కాగా చివరి 3 రోజులు పార్వతీదేవికి ప్రియమైనవి కాబట్టి తదనుగుణంగా పూజలు జరగడం ఆచారం. విజయదశమి నాడు ఏ పని ఆరంభించినా విజయవంతంగా సాగుతుందని విశ్వాసం. సృష్టిలో అమ్మ అనే భావనలో దివ్యత్వం ఉంది. అందుకే ఆ భావనను ఆరాధించి ధరించే తాత్వికత మన దేశంలో సంప్రదాయమయ్యింది. మాతృతత్వం అంటే కారణం, వాత్సల్యం, రక్షణ, క్షమ అనే భావాల ఏకీకరణ. నిత్యం ఆ మాతృ సాన్నిధ్య భావనను మనకు ప్రసరించడమే జగదాంబారాధనగా ప్రసిద్ధి పొందింది. విశ్వానికి, దాని నిర్వహణకి కారణమైన శక్తి నిరంతరం తన వాత్సల్యాన్ని ప్రకృతి రూపంలో ప్రసాదిస్తుంది. ఈ విశాల ప్రపంచాన్ని నడిపే ఆ మహాచైతన్యం విశ్వమంతా వ్యాపించి రక్షిస్తుంది. విశ్వ చైతన్యాన్ని పురుష రూపంలో కానీ, స్త్రీ రూపంలో కానీ, లేదా ఏ రూపం లేని నిర్గుణతత్వంగా కానీ ధ్యానించవచ్చు. అయితే ఆ చైతన్యానికి ఉన్న లక్షణం సత్యం, జ్ఞానం, ఆనందం అని గ్రహించాలి. ఈ 3 లక్షణాలు ఉన్న విశ్వశక్తితో వ్యక్తి చైతన్యం అనుసంధానించినప్పుడు వ్యక్తిలోని శక్తి అపరిమితమై, అకుంఠితమై విస్తృతిని సంతరించుకుంటుంది. ఆ అనుసంధాన ప్రక్రియే ధ్యానం, పూజ, యోగం మొదలైన విధానాలుగా ఏర్పరిచారు. కారణాలకు మూలమైన సర్వచైతన్య రూపిణిలో శక్తి బహువిధాలు. ఎంతటి శాంతము, అంతటి రౌద్రం ఉంది. పంచభూతాలలోనూ ఆ ప్రకృతి మాతలోని విభిన్న శక్తులు విస్తృతంగా గోచరిస్తాయి. చిన్న ఉదాహరణ అండి, దాహాన్ని తీర్చి ప్రాణం నిలిపే జలదేవతలో ఉప్పెనల ఉద్రేకం ఉంది కదా. అలాగే ప్రకృతిలో 2 భేదాలు ఉన్నాయి. అయితే ఆ రౌద్రభావన సృష్టిలోని చెడులను తొలగించడానికి, శాంతభావన మంచిని రక్షించడానికి ఉపయోగపడాలని మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకు దైవాన్ని వేడుకోవడం. విశ్వకారణ శక్తిలోని విభిన్న అంశాలే జగదాంబ వివిధ రూపాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి. అయితే ఆలోచన, ప్రకటన అనే బౌద్ధిక, వాచిక శక్తులను మనం సరస్వతి అన్నాం. పోషణ, సంపద అనే లక్షణ శక్తులను లక్ష్మీదేవిగాను, క్రియారూప శక్తిని దుర్గగాను,
కాలశక్తిని కాళికాగాను ఇలా పలు పేర్లతో వివిధ శక్తుల తత్వాలను మనం గ్రహించగలుగుతున్నాం. దుర్గా అంటే దుర్గమమైంది అని అర్థం. దుర్గతులను తొలగించేది దుర్గా. దుర్గేయురాలు కనుక దుర్గ అయ్యింది. దుర్గలోని దుర్ అంటే దుఃఖం, దుర్భిక్ష, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. ఘ అంటే నశింపజేసేది అని అర్థం. దుర్గ శబ్దంలోని ధాకారం సర్వ బాధలను తొలగిస్తుంది. అలాగే ఉకారం సర్వ పాపాలను తొలగిస్తుంది. అకారం శత్రువులను పరిమారుస్తుంది. రేపం సర్వ రోగాలను నయం చేస్తుంది అని దుర్గా అనే శబ్దానికి వివరణ ఇచ్చారు మహర్షులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.